హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ఎండిసి సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. సంవత్సరానికి మీకు 16 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, ఎటువంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదు అప్లై చేయడానికి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు, లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. అలా రిలీజ్ అయిందో లేదో వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. నా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎటువంటి రూపాయి ఖర్చు అయితే ఉండదు. సో కాబట్టి లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో. మన సొంత రాష్ట్రంలో ఇంత మంచి సాలరీతో ఆఫర్ చేసే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ రావు కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి సంస్థ ఎన్ఎండిసి లిమిటెడ్ అనేది మన హైదరాబాద్లో ఉంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్, ఇక్కడ మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చూడొచ్చు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్. ఈ యొక్క సంస్థ మనకి ఖనిజ్ భవన్ మసబ్ ట్యాంక్ హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ ఏరియా పిన్ కోడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది. నేను వెరీ రీసెంట్లీగానే యొక్క సంస్థను అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది పనిచేస్తుంది. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా, మీరు ఏ కులం వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు వీడియోని సగం చూసేసి కామెంట్స్ అయితే చేయొద్దు. సో రిక్వెస్ట్ చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూలై 8 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 28 జూలై వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.nmdc.co.in. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. సో ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈరోజు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై చేయడానికి ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. సో ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో మనకి ఈ నోటిఫికేషన్లో జూనియర్ మేనేజర్ ఫైనాన్స్, అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో మీకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి జాబ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇక్కడ జూనియర్ మేనేజర్కి సంబంధించి ఫైనాన్స్ విభాగంలో మేనేజ్మెంట్ గ్రేడ్ 2 టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. అన్ని క్యాస్ట్ల వరకే దాదాపుగా వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ వస్తుందా చెప్పండి? సో కాబట్టి ఎవరికి ఒకరికి ఉపయోగపడినా సరే నాకు హ్యాపీ. కాబట్టి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందో చూడండి. ఇక్కడ జూనియర్ మేనేజర్కి సంబంధించి పే స్కేల్ అనేది 50,000 నుంచి 1,60,000 బేసిక్ పే ఉంటుంది. సో దాంతోపాటు యాజ్ పర్ ఎన్ఎండిసి నామ్స్ ప్రకారం అప్రాక్సిమేట్ సిటీసీ అంటే యాన్యువల్ ప్యాకేజ్ అనమాట 16.20 లక్షల ప్యాకేజ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మంత్లీ మనకి 1,45,000 వరకు కూడా మీరు మంత్లీ సాలరీ అనేది పొందొచ్చు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు, ఓబీసీ వాళ్ళు 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ పే స్కేల్స్ని కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇద్దరికి కూడా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే
మనకి వేకెన్సీస్ ఉన్నాయో జూనియర్ మేనేజర్కి సంబంధించి ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ అనేది అంటే ఏ డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే ఇక్కడ సిఏ లేదా సిఎంఏ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. లేకపోతే ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, సో ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేస్తుంటారో సో వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు ఎంబీఏ ఫైనాన్స్, సో ఎవరైతే ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ చేస్తుంటారో సో వాళ్ళకి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అంటే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుండి ఎంబీఏ ఫైనాన్స్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, అది కూడా మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో చాలామంది ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఎలా పొందాలి అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. నార్మల్గా చాలామంది ఎంబీఏ ఫైనాన్స్ చేసినటువంటి స్టూడెంట్స్ అక్కడక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లలో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్కి సంబంధించి కానీ, అలాగే అకౌంట్స్కి సంబంధించి ప్రిపరేషన్ ఫైనలైజ్ చేయడము, అలాగే బడ్జెట్ అండ్ కాస్టింగ్కి సంబంధించి కానీ, అకౌంటింగ్ అండ్ ఆడిట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి వాటిలో సో మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పొందితే సరిపోతుంది. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉంటే చాలామంది అక్కడక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కనుక మీరు ఇక వీడియో చూసినట్లయితే సో మీకు ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అప్లై చేయండి, డైరెక్ట్గా మీకు మీ అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో మనకి ఇక్కడ జూనియర్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఎటువంటి గేట్ స్కోర్ అనేది ఏమీ లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్లు లేవు, ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కూడా లేవు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టడానికి మాత్రమే మీకు ఖర్చు అవుతుంది అంతే. సో దాని తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా చూడండి, నోటిఫికేషన్లోనే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి నోటిఫికేషన్లోనే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు, వుడ్ బీ త్రూ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. సో ఇక్కడ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకి సంబంధించి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి అప్లై చేసిన అభ్యర్థులు రెగ్యులర్గా వెబ్సైట్ అనేది విజిట్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్లో పెట్టినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్లో వచ్చినటువంటి క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే మనము ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేయడానికి మీరు ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్కి సంబంధించి దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది. ఫస్ట్ ఇందులో మనము అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లాగిన్కి సంబంధించి ఫస్ట్ మీ యొక్క నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత ఇది ఎస్ క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత బ్యాక్ వచ్చేసేసి సో తర్వాత ఆల్రెడీ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా సెకండ్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో జూనియర్ మేనేజర్ కాబట్టి అది సెలెక్ట్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మీకు అప్లై ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ చూడండి. సో దీని మీద క్లిక్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము ఆన్లైన్లో 28 జూలై లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఎండిసి సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.